గణపతి పూజ చేయటానికి ఎలాంటి కఠినమైన నియమాలు అవసరం లేదు. కేవలం భక్తితో కూడిన మనసు మాత్రమే గణపతి పూజకు ముఖ్యం. గణపతికి ఆడంబరంగా ఏవీ సమర్పించకపోయినా కేవలం గరిక ఒక్కటి సమర్పిస్తే చాలు, వినాయకుడు సంతుష్టుడవుతాడు. వినాయకుడికి పత్రి పూజ అంటే ఇష్టం, అందున గరిక అంటే చాలా ఇష్టం. ఏ శుభకార్యమైనా, ఎంత గొప్ప కార్యమైనా ఆరంభ పూజ గణపతికే. గరిక లేకుంటే గణపతి పూజ అసంపూర్ణమే అంటారు పెద్దలు. కొంచెం గరికతో వినాయకుని పూజిస్తే తప్పకుండా పూజా ఫలం దక్కుతుందట. దీని వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటంటే, పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దవానలంతో దహించి వేసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిమి భరించలేని దేవతలందరూ పార్వతీ నందనుని వద్దకు వచ్చి అనలాసురుని బారి నుండి కాపాడమని వేడుకున్నారట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి అనలాసురుణ్ణి మింగేశాడట. అనలాసురుడి పీడ విరగడైనందుకు దేవతలందరూ సంతోషించారు. కాని ఇక్కడ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది. గణపతి శరీరంలో మంటలు తగ్గడానికి సాక్షాత్తు చంద్రుడు వచ్చి తలపై కూర్చున్నాడట. అయినా మంటలు తగ్గలేదు. ఇక గణపయ్య శరీరంలో మంటలు తగ్గించటానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికిస్తాడు. పరమశివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడు. ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలు ఘనాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పటం వల్ల 21 గరికపోచలను గణేశుని తలపై ఉంచగానే వినాయకుడి శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది. గరికపోచలతో శరీరంలో మంటలు తగ్గగానే గణేశుడు ఎవరైతే తనను గరికపోచలతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని, వారి సకల మనోభిష్టాలు నెరవేరుతాయని వరమిస్తాడు. అంతేకాదు, ఏ పనైనా ఆరంభించేటప్పుడు శుభకార్య సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిస్తాడు.